నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మీరు? ఎందుకు? అమ్మా, నిన్ను నువ్వు సంభాలించుకో. అమ్మా, నేనెప్పుడు ఊహించలేదు మా అమ్మని ఇలా చూడాల్సి వస్తుందని. తనెక్కడుంది? పైన తన గదిలో ఉంది. తనని పిలవడానికి నేను వెళ్ళాను, కానీ తను రానంటే రానని మొండికేసింది. ఆ పిల్లకి మతిగాని పోయిందా ఏంటి? పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తోంది. మనం నాన్నగారిని శ్మశానానికి తీసుకెళ్ళడానికి ఏర్పాటు చేయడం మంచిది. ఆలస్యం చేయడం మంచిది కాదు. ఏర్పాట్లు చేసేలోపు మీ అన్నయ్య గారు కూడా వచ్చేస్తారేమో. ఆయమ్మా, ఈరోజు తాతయ్య పుట్టినరోజా? ఇక్కడికి ఇంతమంది వచ్చారు. అదేం కాదమ్మా, మీ నాన్నమ్మ నిన్ను తీసుకురమ్మన్నారు. తాతయ్య ఆశీర్వాదం తీసుకోవడం కోసం. అంటే నాన్నగారు ఇంకా తాతయ్య ఘాట్ నుంచి వచ్చేసారా? అయితే నా కోసం బోల్డని బొమ్మలు తీసుకొచ్చుంటారు కదా, ఆయన నాకు చెప్పారు. ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మీరు? ఎందుకు? ఆయమ్మా, తాతయ్యకి ఏమైంది? ఈయనలా ఎందుకు పడుకున్నారు? అమ్మని పడుకోబెట్టినట్టు తాతయ్యని ఎందుకు పడుకోబెట్టారు? అమ్మమ్మ గారు, తాతయ్యకి ఏమైంది? చూడమ్మా, మీ తాతయ్య మనందర్నీ వదిలి వెళ్ళిపోయారు భగవంతుడి దగ్గరికి. లేదు, అలా జరగడానికి వీల్లేదు. తాతయ్య, తాతయ్య ఏమైంది మీకు? తాతయ్య లేవండి. తాతయ్య, నేను మిమ్మల్ని ఇలా ఎక్కడికి వెళ్ళనివ్వను. తాతయ్య ఏమైంది మీకు? లేవండి ప్లీజ్. తాతయ్య ఏమైంది? తాతయ్య. అమ్మ రాధిక, ఊరుకో అమ్మా, తాతయ్య ఏడోకు. శివబాబు కూతురు వాళ్ళ తాతయ్య గారితోనే చాలా ఎక్కువగా ఉంటూ ఉండేది. అవును, రాధి కంటే వాళ్ళ తాతయ్య గారికి చాలా ప్రాణమనే చెప్పాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,